మరొక నూతనమైనటువంటి దినంలో ప్రవేశపెట్టి ఈ దినమంతయు మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రతను బట్టి, మీ యొక్క క్షేమాన్ని బట్టి ఎంతైనా మేము స్తుతిస్తున్నాం, మేము గణపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చించి పూజిస్తున్నాం తండ్రి. ఈ దినము చూడలేక ఎందరో లోకాన్ని విడిచిపోయిన ప్రభావ వారికంటే మేము శ్రేష్టము, గొప్పవారం కాదు కానీ కేవలం మాటలను చూపినటువంటి మీ దయ, మీ వాత్సల్యతను బట్టి మరొకసారి మీ నామాన్ని హెచ్చించి పూజిస్తున్నాము తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కొందరు నిద్రపోడని నీ వాక్య భాగాన్ని బట్టి మా జీవితంలో పాట సంఖ్య 215, 213. 215, 213. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని
పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగిన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగిన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొందా సదరాజ్యమునిచ్చి, స్వాస్థ్యము పొందా వారసులమైతిమి. ఘనత పొందా సదరాజ్యమునిచ్చి, స్వాస్థ్యము పొందా వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికి, హోసన్నా హోసన్నా విజయునికి. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే, సిలువ శక్తి చే మనలను గాచెగా. జగమును జయించే జీవితమునిచ్చే, సిలువ శక్తి చే మనలను గాచెగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకే, స్తుతులార్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమ మా తండ్రిని భజింపరండి. నమోని తెరిచుచెగా, సదాకాలమాయనతో ఉండనెప్పుడు. సంగము ప్రభుని చేర తెరిచుచెగా, సదాకాలమాయనతో ఉండనెప్పుడు. సాగిల పడేదము సృష్టికర్తకి, సాగిల పడేదము సృష్టికర్తకి. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని భజింపరండి.
పాట సంఖ్య 208 206 నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును, స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. అన్నతోడ నీదరిన్ చేర్చినన్ క్షమించితివి, మన్నతోడ నీదరిన్ చేర్చినన్ క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి, భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే
స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకారంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి, ప్రాకారంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడవు మా దేవుడా ఆమెనంచు పాడేదా, నిత్యుడవు మా దేవుడా ఆమెనంచు పాడేదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. పాట సంఖ్య 113, 111. పాట సంఖ్య 113, 111. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్య ఆనందమే, హృదయము నిండేను ప్రభుని
కార్యములు గంభీరమైనవి, ఆగమ్య ఆనందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడానందునంటివి, వింటినంటివి నా మొరకు ముందే తోడానందునంటివి, తోడానందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ మరణాంధకారపు లోయనే సంచరించిన నిరంతరమేసు నా దుఃఖ పారియై, మరణాంధకారపు లోయనే సంచరించిన నిరంతరమేసు నా దుఃఖ పారియై, కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు, కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ
యేసుని ప్రేమ కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పారుండజేయును కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పారుండజేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు నాతో నుండు నేసు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది ఓ యేసుని ప్రేమ బ్రదర్స్ పాట సంఖ్య 85 83 పాట సంఖ్య 85 83 ఒక వచనం మొదటి వచనం మాత్రం పాడుకుంటాం. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం నీవే మా రక్షకుడవాని హల్లెలూయా
పాడేదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన తిరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. యేసు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. ఆదికాండం 49వ అధ్యాయం. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినంలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ప్రేమ కలిగిన దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. మొదటి పేతురు 1వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అందరం కలిసి చదుదాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండం ఎక్సోడస్ చాప్టర్ 2 9-10 వచనాలు. అయితే 9 నుంచి 14 వరకు మార్చి చదువుకుంటాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. 10వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచినప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.
మరునాడు అతడు బయటికి వచ్చి నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. ఫరో ఆ సంగతి విని మోషేని చంపజూచను కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాన్ అరణ్యంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. కలిగిన దేవుడి లేఖనాలను అనుసరించి మనతో మాట్లాడినట్లు ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాసును కొందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి దినాన గణపురంలో సురేఖ వివాహంలో సహాయపడినారు. తమ వాక్యాన్ని నిరుగట్టి ఫలింపచేయండి. మరి మేటకు పరిశుద్ధంలో జతపరచబడిన సురేఖలో వాక్యం ఫలింపచేయండి. విన్నవారిలో వాక్యం ఫలింపచేయండి. తండ్రి సాయంకాలము ప్రభా బైబిల్ పట్టణంలో కూడా మీరు సహాయం చేయండి. చాలా భాగం మా కొరికి ఆస్వాదించండి. మా అందరితో మీరు మాట్లాడండి. మీ బలమైన ప్రభా జీవం కలిగిన మహిమ కలిగిన సన్నిధిని మమ్మల్ని అనుభవింపచేయండి. నీ ప్రజలు తండ్రి దైవాశక్తితో జీవించే వరగా చేయండి. దేవునింటిని గురించినటువంటి మక్కువ, దేవునింటిని గురించినటువంటి భారము కలిగి జీవించేటువంటి వారుగా చేయండి. ప్రభు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా మీరు సాయం చేయండి. దేవా మెట్టుకు మందగిలిన ఆత్మీయ జీవితాలని మీరు తట్టి లేపండి. మందగిలినటువంటి మీ ప్రభు ఆత్మీయ జీవితాలని వాక్యమును ప్రభు అగ్ని చేత దహించండి. తండ్రి మా ప్రభా అంత మాత్రమే కాదు, మందగిలినటువంటి ఆత్మీయ జీవితాలు మందగిలుడి ద్వారా వెనుకబడినటువంటి ఆత్మీయ జీవితాలని తండ్రి ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ చేత లేపి పురుకొల్పించి నడిపించండి. పౌలన్నాడు, మేము నీ యొద్దకు బెత్తంతో రావాలన్నా ప్రేమతో రావాలన్నా మీరే నిర్ణయించుకోమని చెప్పినాడు. ప్రభా ఏ విధం చేతనైనా సంఘము జీవింపబట్టకు, ఏ విధం చేతనైనా సంఘము ఆత్మీయంగా నడుచుకున్నట్లు, ఏ విధం చేతనైనా దైవాశక్తి కలిగి జీవించినట్లు, ఏ విధం చేతనైన వారు పురుకొల్పించబడినట్లు మీ కార్యం జరిగించండి. ప్రభా మందగిలినటువంటి ప్రేమగల తండ్రి ఆత్మీయ జీవితాలని గద్దించి ఉరుము స్వరముతో గద్దించి ప్రేమగల తండ్రి దేవా దర్శించండి. ప్రేమగల తండ్రి ప్రార్థిస్తుంటున్నాం, వేడుకుంటా ఉన్నాం. దేవా కార్యం జరిగించని వేడుకుంటున్నాం. మందగిలినటువంటి ఆత్మీయ జీవితాలని, కుటుంబ జీవితాలని, సంఘ జీవితాన్ని ప్రేమగల తండ్రి మీరు దర్శించమని వేడుకుంటా ఉన్నాం. ప్రభా మెటుకు ప్రార్థిస్తుంటున్నాం. వారు ప్రభుని హింసించుచున్నారని మందగిలిన విశ్వాస జీవితముల ద్వారా వారు గుర్తెరుటకై మీరు సహాయం చేయండి. ఈ సమయం మాకు ఆస్వాదించండి. ఈ సమయం మా కొరకే దీవించండి. ఈ సమయం మా కొరకే ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి. రాగలిగిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు అనేకులు ఉన్నారు. ప్రేమగల తండ్రి వారిలో మీ కార్యం జరిగించండి, కృప చూపించండి. దేవుని వాక్యం విషయంలో ఆసక్తి దయచేయండి. దేవుని వాక్యం నేర్చుకునేటువంటి అపేక్ష మీరు వారిలో ఉంచండి. ప్రార్థిస్తుంటున్నాం. వందనాలు. కార్యం జరిగించని వేడుకుంటూ అల్పునైనా నన్ను మీ నామం గంత కొరకై వాడుకొని మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయం మా కొరకై దీవించి ఆస్వాదించి మేలుకరంగా మార్చమని వేడుకుంటూ మీ పాదంలో ఆశ్రయిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన పరిశుద్ధ నామంలో వందనములు చెల్లించి స్తుతించి దీనమైన సత్యంతో కనికరం దాని కృపను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, మరి ఇక్కడ సాయంకాల సమయంలో దేవుని వాక్యము మరి యొక్క ఎంతో శక్తి కలిగినటువంటిది, మరి భవిష్యత్తు జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది,
కాబట్టి మనం చూస్తుంటున్నాం దేవుడు భవిష్యత్ జ్ఞానం ఇచ్చేటువంటి వాడు. యాకోబు జీవితంలో ఈ భవిష్యత్ జ్ఞానాన్ని పొందినాడు. కారణం ఏంటి అంటే యాకోబు జీవితంలో యాకోబు చెడుతనమును దుష్టత్వాన్ని తల్లి గర్భంలో నుండే ద్వేషించడం అసహించడం నేర్చుకున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాము తల్లి చెప్పింది ఏంటి అంటే ఈ గొర్రెబొచ్చు కొప్పుకొని నువ్వు వెళ్ళు, నీ పేరేమని అడిగితే ఏశావు అని చెప్పు అని చెప్పింది. అప్పుడు యాకోబు అన్నాడు, అమ్మా నేను ఆశీర్వాదానికి బదులుగా ఏం సంపాదించుకుంటాను, శాపంను తెచ్చుకుంటానేమో. ఈ ప్రయత్నం నాకు మంచిగా అనిపించట్లేదు. తల్లికి మంచి మాట చెప్పగలిగినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తే యాకోబును దేవుడు ఆస్వాదించినాడు, భవిష్యత్తు జ్ఞానం ఇచ్చినాడు. పిలిచి తన పిల్లలకు చెప్తున్నాడు, ఇదిగో రాబో కాలంలో మీకు సంభవింపబోయే విషయాలు నేను మీకు చెప్తాను. మీరు ఎట్లా ఉండబోతున్నారో నేను మీకు చెప్తాను. మీరు ఎట్లా ఉండబోతున్నారో నేను చెప్తాను అని యాకోబు తన పిల్లలకి చెప్పగలుగుతూ వచ్చి ఉంటున్నాడు. ఈ జ్ఞానాన్ని యాకోబు దేవుని ద్వారా పొందగలిగినాడు. ఈ భవిష్యత్ జ్ఞానము దేవుడే ఇవ్వగలడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం యాకోబు తను మృతుడు కాకముందే తన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండనయింటుందో దాని గురించి చెప్తా ఉన్నాడు. వారు ఏ విధంగా ముందుకు సాగనయింటున్నారో దాని గురించి చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఎందుచేతనంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుని ఆశ్రయించినాడు, ఆ దేవుని చిత్తానుసారంగా జీవించినాడు. అంత మాత్రమే కాదు, మరి ఒకప్పుడు ఇదే యాకోబుకి ఈ భవిష్యత్ జ్ఞానం లేదు. ఒకవేళ యాకోబుకి భవిష్యత్తు జ్ఞానము ఉండుంటే యాకోబు పిల్లలు వచ్చి యోసేపును దుష్టమృగం తినేసిందని చెప్పినప్పుడు మరి యాకోబు ఆ విషయాన్ని మరి భవిష్యత్తు జ్ఞానం ఒకవేళ అప్పటికి కలిగి ఉంటే మరి బహుశా అప్పుడే వాళ్ళ పిల్లల్ని గద్దించేవాడు, మీరే నా కుమారుని అమ్మి వేసినారని చెప్పి గద్దించేవాడు. కానీ ఇక్కడ మనం చూస్తుంటున్నాము యోసేపు అమ్మివేయబడ్డాడు, చంపబడలేదు అన్న సత్యము యాకోబుకి తెలియదు. దేవుడు మరుగు చేసినాడు. ఎప్పుడు దాకా మరుగు చేసినాడు? కరువు వచ్చేంత వరకు మరుగు చేసినాడు. అంతవరకు యాకోబు సంతోషంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా? చాలా దుఃఖంగా ఉన్నాడు. మరి మనం చూస్తుంటున్నాం మరి యోసేపుని బట్టి చాలా దుఃఖాక్రాంతుడైనాడు. యోసేపుని బట్టి మరి ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఎంతో వేదన చెందుతున్నాడు. అందుకే 42వ అధ్యాయం 38లో మనం చూస్తే, అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ యోసేపు చనిపోయాడు అని అనుకుంటున్నాడు యాకోబు. ఇంకా యోసేపు బ్రతికే ఉన్నాడు. యోసేపు బ్రతుకున్న సంగతి దేవుడు యాకోబుకి బయలుపరచలేదు. దేవుడు ఎందుకో యాకోబుకి ఈ విషయాన్ని బయలుపరచడానికి ఇష్టపడలేదు. దేవుడు ఎంతో మౌనంగా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇప్పుడు 37వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఇప్పుడు యాకోబు యొక్క దుఃఖాన్ని మనం చూస్తుంటున్నాం 37వ అధ్యాయంలో. మరి చాలా దుఃఖపడతా ఉంటున్నాడు, ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ఎంత వేదన చెందుతున్నాడంటే మరి యోసేపు విషయంలో చాలా దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, చాలా వేదన చెందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 35వ వచనంలో 37-35లో మనం చూస్తే, అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసి, అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల్లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇక్కడ యాకోబుకి భవిష్యత్ జ్ఞానము ఉన్నట్లుగా మనం చూడలేకపోతున్నాం. దేవుడు ఎందుకు ఈ విషయాన్ని మరుగు చేస్తున్నాడు? అయితే ఎప్పుడైతే ఐగుప్తుకి వచ్చినాడో యోసేపు బ్రతుకున్నాడని తెలిసిందో
బహుశా యోసేపు ఐగుప్తుకి వచ్చిన తర్వాత 17 సంవత్సరాలు బ్రతికినాడు. ఐగుప్తుకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 17 సంవత్సరాలు బ్రతికినాడు. యోసేపు మరి యాకోబు యోసేపు దగ్గరికి లేక ఐగుప్తుకి వచ్చినప్పుడు యాకోబుకి 130 ఏండ్లు మరి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం చూస్తున్నాం చూడండి, ఆది కాండము 47 అధ్యాయము 9వ వచనం. ఆది కాండము 47 అధ్యాయము 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరం కొంచెంగాను దుఃఖ సహితంగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి 130 సంవత్సరాలకి ఐగుప్తు దేశానికి వచ్చినాడు. యాకోబు చనిపోయినప్పుడు 147 సంవత్సరాలు. కాబట్టి యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాలు ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉండొచ్చు బహుశా, ప్రభా, నా కుమారుడు బ్రతికి ఉన్నాడన్న సంగతి నాకెందుకు మరుగు చేసినావు? నాకెందుకు తెలియచేయలేదు? అందుకే కీర్తనల్లో మనం చూస్తుంటున్నాము. మోషే కీర్తనల్లో మనం చూస్తే, మరి 90వ కీర్తనలో మనం చూస్తే మనం చూస్తాం. చూడండి, అక్కడ చూడండి ఒక చక్కటి మాట. 90వ కీర్తన దైవజనుడు అయినటువంటి మోషే రాసినటువంటి కీర్తన. 90వ కీర్తన ఓ చక్కటి మాట అక్కడ మరి 9, 10, 11, 12 వచనాల్లో ఓ చక్కటి మాట అక్కడ మనము నేను చదువుతాను, వినండి. 90వ కీర్తన 9, 10, 11, 12. నీ ఉగ్రత భరించుచు మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులో విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్నేళ్ళ 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకిందువు? నీ సేవకులను చూచి సంతాపడు. కాబట్టి జ్ఞాన హృదయం అడుగుతున్నాడు ఇక్కడ మోషే. దేనికోసము? మా దినములు లెక్కించడానికి. ఏం కావాలంట? జ్ఞానం. ఒకవేళ రేపొద్దున మనం చనిపోతాం అనుకోండి అని మనకు ముందే తెలిస్తే ఎంత సిద్ధపడతాం? బంధువులందరినీ పిలుస్తాం, పిల్లలందరినీ పిలుస్తాం, స్నేహితుల్ని పిలుస్తాం, రేపు చనిపోతున్నాను అని చెప్తాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం, సిద్ధపడతాం. అయితే కీర్తనకాడు అంటున్నాడు, దైవజనుడైన మోషే, మా దినములు లెక్కించడం మాకు నేర్పించుము. కాబట్టి ఎవరు ఎప్పుడు ఈ లోకంలో అంతము తమ యాత్ర ముగిస్తారో ఎవరికి తెలియదు. ధనవంతుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, నా లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, నేను ఒక మాట చదువుతాను, మీరు ఒక మాట చదువు. ఆ జన సమూహంతో ఒకడు బోధకుడా, పిత్రార్జితంలో మాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా 14. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించినని అతనితో చెప్పు. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలం కాదనెను. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పడు. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చు. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. 20. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరిని వగునని అతనితో చెప్పు.
దేవుని ఎళ్ళ ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. కాబట్టి సమకూర్చుకున్నాం, ఎంతో ఎంతో సమకూర్చుకున్నాడు ఈ ధనవంతుడు. ఎంత సమకూర్చుకున్నాడంటే అక్కడ రాయబడింది, అనేక సంవత్సరములకు తగినంత సమకూర్చుకున్నాడంట. ఏంటంట? అనేక సంవత్సరములకు మరి చాలినంత మరి సమకూర్చుకున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు. కొట్లు కట్టించుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. అక్కడ మనం చూస్తుంటున్నాం ఇక్కడ 18లో, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని ఏం చేస్తాను? సమకూర్చుకొని. దాచిపెట్టినాడు ధాన్యం. ఊర్ల వైపు వెళ్తే ఇంట్లో ఒడ్ల బస్తాలు వేసి ఉంటాయి, ఒక గది నిండా వేసి ఉంటాయి. తిండికి తక్కువ ఉండదు. ఊర్లోకి పోతే అన్నం పెట్టకుండా పంపరు. సేవకులు మీరు ప్రార్థన చేయండి, అన్నం పెడతారు. తినేళ్ళన్నా సమృద్ధి ధాన్యం ఉంటుంది. మరి మనం చూస్తాం, సిటీలో వచ్చామనుకోండి, సిటీలో వస్తే ఏముంటుంది తెలుసా? వాళ్ళు ఖర్చుతో కొలిసి వండుకుంటారు. సిటీలో ఏం చేస్తారంటే కొలిసి గిద్దెలు, ఎంతమంది? 3. వాడు రాడంట మధ్యాహ్నం భోజనానికి అంటే రైట్ 3 ఉన్నాం కాబట్టి 2.5 గిద్దెలు 2 గిద్దెలు వేసుకుంటాం. ఇంకా ఊరికి వెళ్ళారనుకోండి పిల్లలు, భార్య భర్తలు ఇద్దరే కదా, ఒక గిద్దె 2 గిద్దెన్నర వండుకుంటారు. మిగిలింది అనుకోండి పొద్దునకి మళ్ళీ అదే మధ్యగన్నం తినేసి వెళ్తారు. ఊర్లో సైడ్ అట్లా ఉండదు, సమృద్ధి ఉంటుంది వాళ్ళకి, ఇంట్లో ధాన్యం ఉంటుంది. అప్పుడప్పుడు కూడా చేసి పెట్టి పంపిస్తారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ప్రేమ. కాబట్టి అంటే సిటీలో ఉన్న ప్రేమ లేదని కాదు, కాబట్టి మనం చూస్తుంటున్నాం అది అంతే. అంటే సిటీలో ఉన్నది ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ వేరు, ఊళ్ళో ఉన్న లైఫ్ స్టైల్ వేరు. కాబట్టి వాళ్ళ జీవన విధానం వేరు, జీవన శైలి వేరు, మరి పట్టణాల్లో ఉన్నటువంటి జీవన శైలి వేరు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి సమృద్ధి ఉంది ఈయన దగ్గర, అయితే బాగా విస్తారంగా సమృద్ధి ఉంది, కానీ తెలియదు ఎవరెప్పుడు మరి పిలువబడతారో తెలియదు. ప్రభు అంటున్నాడు, అందుకే నరులారా ఏం చేయాలంట? తిరిగి రండి. ఎప్పుడు ఎవరి పేరు వస్తుందో తెలియదు. స్కూల్లోనైతే కాలేజీలో అయితే సీరియల్ నెంబర్ వైజ్ వస్తుంది. రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 అంటే 10వ వాడు రెడీగా ఉంటాడు. 9 అవ్వగానే 10 అనగానే ఎస్ టీచర్ అన్నాను. ఈ మరణానికి నంబర్ లేదు, మరణానికి రూల్ నెంబర్ లేదు, మరణానికి ఏం లేదు, రూల్ నెంబర్ లేదు మరణానికి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. చాలు అంటే అయిపోయింది, ఇంకంతే. నరులారా తిరిగి ఏం చేయాలా? రండి. చాలు ఇంకా అంటే అయిపోయింది. దేవుడు అన్నాడంట, దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? నీతిమంతుల్ని పిలుస్తున్నాడు, అనీతిమంతుల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఈ ధనవంతుని పిలిచినాడు, ఏమని? వెర్రివాడా. ఏమని పిలిచినాడు? వెర్రివాడా, ఈ రాత్రి ఏం చేస్తున్నాను నేను? నేను నీ ప్రాణమును, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నిజంగా మారుమనసు ఉందా నీకు? నిజంగా పాపక్షమాపణ పొందినావా? నిజంగా దేవుని బిడ్డవైనావా? చెప్పగలవా? నిజమైన రక్షణ నీకుందా? నిజమైన రక్షణ నీకుందా? ఇందాక ఒక ఇంటికి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక సోమయ్య నేను ఒక ఇంటికి వెళ్ళినాం. అక్కడికి వెళ్తే యవనస్తుడు వివాహమైంది, చపాతీ తీయడానికి బయటకు వచ్చినాడంట. వస్తే లారీ కింద, బస్ కింద పడిపోయి చనిపోయినాడు. రక్షణ ఉందా నీకు? మారుమనసు ఉందా? యవనస్తులు, నేను ముసలోడు అయ్యేంతవరకు బతుకుతానని చెప్పలేము. మరి మనం చూస్తుంటున్నాం, మధ్య వయసు ఉన్న వాళ్ళు నేను ముసలోళ్ళు తల్ల నెరిసేంతవరకు నేను బ్రతకగలమని చెప్పలేము. కాబట్టి మనం చూస్తుంటున్నాం, చాలా విచారం. కాబట్టి దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడు. కాబట్టి సిద్ధపడాలి. ఏం చేయాలా? సిద్ధపడాలి. దేనికోసం సిద్ధపడాలా? దేవుణ్ణి ఎదుర్కోవడం కోసం సిద్ధపడాలి. ఎప్పుడు దేవుడు తిరిగి రమ్మన్నా దేవుని మంచి ధైర్యంతో ఎదుర్కొనేటట్లుగా మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి
ఆ విధముగా మన జీవితం ఉండాలని ప్రభు కోరుతాడు. కనుక ఇప్పుడు కీర్తనకారుడు దైవజనుడైన మోషే అంటున్నాడు ఏమనంటే, మాకు జ్ఞాన హృదయం దయచేయి. ఎందుకు? మా దినములను మేము ఏం చేసుకోవాలా? లెక్క పెట్టాలా. మా దినాలను మేము ఏం చేయాలా? లెక్క పెట్టాలి. ఎందుకు లెక్క పెట్టాలి? ఈ దినమంతా జయవంతంగా జీవించినావా? ఆత్మీయంగా జీవించినావా? ఈ దినమంతా ప్రభు మహిమార్థమే జీవించినావా? ఈ దినమంతా నీ మాటలు దేవునికి మహిమార్థంగా ఉన్నాయా? ఈ దినమంతా నీ ప్రవక్తన దేవునికి మహిమార్థంగా ఉందా? ఈ దినమంతా దేవుని స్తుతించగలిగినావా? ఈ దినమంతా దేవునికి మహిమార్థంగా జీవించగలిగినావా? అది దినములు లెక్క పెట్టడం అంటే. అంతేగాని సంవత్సరానికి 365 రోజులు కాబట్టి మరి ఈ సంవత్సరం అంతా నేను బ్రతకాలి కొత్త సంవత్సరంలోకి వచ్చినప్పుడు అనుకుంటా. మరి ఇట్లనే అరవిందం గారు మరి ఆఖరి దశలో ఉన్నప్పుడు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మరి ఆయన పడక మీద ఉన్నప్పుడు మరి ఆయన అడిగినారంట, అంకుల్ మీకు వాగ్దానం మరి తీసుకోలేదు కదా, మరి తీసుకురమ్మంటారని అడిగితే ఆయన అన్నారంట, ఎందుకయ్యా నాకు వాగ్దానం? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నాకెందుకు వాగ్దానం? 31వ తారీఖు నాకెందుకు వాగ్దానం? అట్లనే జనవరి 4వ తారీఖు అనుకుంటా ఆయన మహిమలోనికి పిలువబడ్డా. సిద్ధపాటు కలిగినటువంటి జీవితం, సిద్ధపడినటువంటి జీవితం, అటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని ఎదుర్కో తగినటువంటి సిద్ధపాటు. ఎంతకాలం సిద్ధపడకుండా ఉంటావు? ఎంతకాలం సిద్ధపడకుండా ఉంటావు? ఇంకా బతుకుతానులే ఇంకా బ్రతుకుతానులే ఎంతకాలం అనుకుంటున్నావు? మరి మనం చూస్తుంటున్నాం, ఇప్పుడే దేవుడు నన్ను పిలుస్తాడేమో అన్నట్లుగా బ్రతకాలి, ఇప్పుడే దేవుడు నన్ను రమ్మంటాడేమో అన్నట్లుగా బ్రతకాలి. ఆ విధంగా సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అందుకే మనం చూస్తున్నాం, ఐగుప్తు దేశంలో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కుమారుడు బ్రతుకున్నాడన్న సంగతి నాకు తెలియజేయలేదు. కారణం ఏంటి? నా జీవితంలో ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు ఇంకేమున్నాయి నా జీవితంలో సరి చేసుకోవాల్సిన విషయాలు? నాకెందుకు జ్ఞాన హృదయం లేదు? నా కుమారుడు బ్రతికే ఉన్నాడన్న సంగతి నేను ఎందుకు తెలుసుకోలేకపోయినాను? ఓ దేవా, ఎక్కడ నీతో నడవలేకపోయినాను, ఎక్కడ నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించలేకపోయినాను, ఎక్కడ నీ చిత్తాన్ని జరిగించలేకపోయినాను, ఎక్కడ నీకు ఇష్టడుగా ఉండలేకపోయినాను. నా కుటుంబ జీవితంలో యాకోబు జీవితంలో ఎంతో పక్షపాతం ఉంది, చాలా పక్షపాతం ఉంది యాకోబు జీవితంలో. ఏముంది పక్షపాతము? రాహేల్ని ఎక్కువ ప్రేమించినాడు యాకోబు. ఏం చేసినాడు? రాహేల్ని ఏం చేసినాడు? ఎక్కువ ప్రేమించినాడు. లేయాని రాహేల్ని ఎక్కువ ప్రేమించినాడు. కాబట్టి పక్షపాతం ఉంది. అట్లనే తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు వాళ్ళ రూపంలో పుడితే తండ్రి రూపంలో పుట్టిన వాళ్ళనేమో తండ్రి ఎక్కువ ప్రేమిస్తాడు, తల్లి రూపంలో పుట్టిన వాళ్ళనేమో తల్లి ఎక్కువ ప్రేమిస్తుంది. మేనమావ రూపంలో పుట్టిన వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? మేనమావ రూపంలో కూడా పుడతారు కొన్నిసార్లు, మేనమామ రూపంలో కూడా పుడతారు కొన్నిసార్లు ఇంట్లో. మరి వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? మేనమామ ప్రేమిస్తాడా? కొన్నిసార్లు తల్లిదండ్రుల్లో కూడా కొంచెం పక్షపాతం మనం చూసేటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే జ్ఞాన హృదయం నాకు జ్ఞాన హృదయం ఎందుకు లేదు అని చెప్పి మరి యాకోబు ఐగుప్తు దేశంలో మొరపెట్టి ఉండొచ్చు. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యాకోబుకి ఏమిచ్చినాడు? జ్ఞాన హృదయం ఇచ్చినాడు. భవిష్యత్తు జ్ఞాన హృదయం. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నటువంటి దేవుడు భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానంతో నింపబడినటువంటి హృదయాన్ని దేవుడు మరి యాకోబుకి ఇచ్చినట్లే మనం చూస్తాం. అందుకే ఇప్పుడు యాకోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యాకోబు కుమారులారా ఎక్కడికి రావాలా? మీరు నా దగ్గరికి రండి, నేను మీకు చెప్తాను. ఏం చెప్తాను? యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు ఏం చేస్తాను? మీకు తెలియజెప్పేదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. యాకోబు కుమారులారా, చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడు. యాకోబు కుమారులారా మీరు యాకోబు కుమారులు, ఇంకా ఇశ్రాయేలు స్వభావం మీలో రాలేదు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, చక్కగా జాగ్రత్త చదవండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియపెదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. మీరు ఎవరి పిల్లలు? మీరు యాకోబు కుమారులు. మీరు ఎవరి కుమారులు? యాకోబు కుమారులు. అయితే
మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. మీరు యాకోబు కుమారులు. నాలో ఏ పాత స్వభావం అయితే ఉండెనో మీలో ఆ పాత స్వభావం ఉంది. మీలో సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు ఇశ్రాయేలు అనుభవంలోనికి రాలేదు ఇంకా. మీరు దేవునికి సమీపంగా రాలేదు ఇంకా. మీరు దీనులు కాలేదు ఇంకా. మీరేం కాలేదు? దీనులు కాలేదు ఇంకా మీరు. యాకోబు మరి మనం చూస్తుంటున్నాం, యబ్బోకు రేవు దగ్గర తనతో పోరాడినటువంటి నరుడి పాదాలు పట్టుకున్నాడంట. ఏం చేస్తున్నాడు ఆయన? పట్టుకొని ఏం చేస్తున్నాడంట? అతనిని ఏం చేయలేదంట? పోనీయలేదు. ఏం చేయలేదు? అతనిని పోనీ. ఆది కాండం చూద్దాం, ఆ మాట చదివి ముందుకు వెళ్తాం. ఆది కాండం 32వ అధ్యాయం. ఆది కాండము 32వ అధ్యాయము 24, 25 వచనాలు. నువ్వు నన్ను ఆశ్రయించే కానీ నేను పోనీనాను. నువ్వు కాబట్టి ఇప్పుడు యాకోబు యబ్బోకు రేవు దగ్గర తనతో పోరాడిన మనుషుని పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు తెలుసా? అతని చేతులు పట్టుకోలేదు. ఏం పట్టుకున్నాడు? పాదాలు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? పాదాలు పట్టుకున్నాడు. కాబట్టి అతనితో పోరాడుతున్న వ్యక్తి ఎవరైతే యాకోబు మరి పోరాడుతున్నాడు, ఆ వ్యక్తి చేతులు ఖాళీగా ఉన్నాయి. అందుకే ఆయన వంగి ఏం చేసినాడు? యాకోబుని తొడగుట్టు మీద. పిల్లలు ఏం చేస్తారు? ఏం పట్టుకుంటారు? పిల్లలు ఏం పట్టుకుంటారు? కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకొని పోనీరు, ఆఫీసుకి పోనీరు, షాపుకి పోనీరు. కాళ్ళల్లో దూరుతూ ఉంటారు. కాళ్ళు పట్టుకుంటారు, కాళ్ళ ముందు సాగిలు పడతారు, కాళ్ళ వెనకాల నుంచి పట్టుకుంటారు, ముందు నుంచి పట్టుకుంటారు. అట్లనే యాకోబు కూడా తనతో పోరాడినటువంటి వ్యక్తి కాళ్ళు పట్టుకున్నాడు. ఇక పోనీట్లేడు. ఇంకా ఎంత పోరాడినా ఎంత వదలమన్నా నన్ను పోనీ అంటా ఉన్నాడు ఆయన. నేను పోనీనంటే పోనీ. ఇక కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తొడగొట్టు మీద ఒక్కటి వేసినాడు వంగి. మరి వీపు మీద, మనమైతే వీపు మీద కొడతాం, లేకపోతే మనం కూడా తొడగొట్టు మీదే కొడతాం. కొనుక్కోదు. తొడగొట్టు మీద ఒక్కడు కొట్టినాడు. అయినా కూడా పోనీట్లేదు. సరే అయ్యా ఏం చేయాలి నీ చెప్పు. మరి నేను పోవాలంటే నువ్వు ఏంటి విషయం చెప్పండి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను పోనిస్తాను. సరే నీ పేరేంటంటే యాకోబు అన్నాడు. యాకోబు అంటే అప్పుడు చెప్పలేదు ఏశావు అని చెప్పి. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం ఉంది కానీ ఏశావు అని చెప్పడం. యాకోబునే. నాకు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం ఉంది కానీ ఆ ఆశీర్వాదం నాకు నిజమైన నెమ్మదినివ్వలేదు. అయితే నాకు నీ ఆశీర్వాదం కావాలి. కనుక ఇప్పుడు దేవుని ఆశీర్వాదం పొందినాడు. ఇప్పుడు తొడగూడు వసలింది కానీ యాకోబు ఇశ్రాయేల్ అయినాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు యాకోబు ఏమంటున్నాడంటే, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లేనాడు, మీరు కూడి రండి, అంత్యదినంలో మీరు సమీపింపబో సంగతులను మీకు తెలియజేశాను. యాకోబు కుమారుల కూడి వచ్చి ఆలకించడి, మీ తండ్రిని ఇశ్రాయేల్ మాట. యాకోబు కుమారులారా కూడి రండి, మీ తండ్రిని ఇశ్రాయేలు చెప్పు మాట వినండి. నేను యాకోబునే. మోసపూరితమైన జీవితం ఉంది నాలో, ఎంతో మోసపూరితమైన జీవితం ఉండే ఒకప్పుడు. కానీ నేను ఇశ్రాయేలుగా మార్చాను. యబ్బోకు రేవు దగ్గర మార్చబడ్డాను. పెనూయేలు అనుభవం నా జీవితంలో ఉంది. నేను మార్చబడిన వ్యక్తిని. ఓ యాకోబు కుమారులారా, ఇశ్రాయేలు కుమారులారా రండి అని చెప్పడం లేదు. ఇప్పుడు యాకోబు కుమారులారా రండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. నేను ఇప్పుడు యాకోబుని కాదు. నా ప్రాచీన స్వభావము మీలో కనబడుతుంది. నా ప్రాచీన స్వభావం ఎవరిలో కనబడుతుంది? మీలో కనబడుతుంది. తల్లిదండ్రుల స్వభావము పిల్లల్లో కనబడుతుంది. తల్లిదండ్రులు పోలిక, తల్లిదండ్రుల స్వభావం పిల్లల్లో కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు యాకోబు స్వభావము పిల్లల్లో కనబడుతుంది.
ఇప్పుడు యాకోబు మరి ఇశ్రాయేలు స్వభావం కనబడటం లేదు. మరి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు పిల్లల్లో ఇశ్రాయేల్ స్వభావం అనే దైవిక స్వభావం, నూతన స్వభావం కనబడటం లేదు, ప్రాచీన స్వభావం కనబడుతుంది. కాబట్టి సిద్ధపడు. దేవుడు ఒకవేళ రాత్రి నిన్ను పిలిస్తే, ఒకవేళ దేవుడి రాత్రి నా దగ్గరికి రమ్మని అడిగితే, నీ ప్రాణాన్ని అడిగితే సిద్ధపడ్డావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? దేవుని దగ్గరికి వెళ్ళగలవా? దేవుని ఎదుర్కోగలవా? దేవునితో ధైర్యంగా ప్రభు సముఖంలో ప్రవేశించగలవా? కాబట్టి సిద్ధపడు. ఎవరైనా సిద్ధపడదాం, సంఘంగా సిద్ధపడదాం. ఒకవేళ ఈ రాత్రి దేవుని రాకడ వస్తే మనం సంఘంగా ఎత్తబడతామా, కుటుంబంగా ఎత్తబడతామా? సిద్ధపడాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు అవసరం. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినాడు. యాకోబుకి ఇశ్రాయేల్ అనే సిద్ధపాటు అవసరమైంది. నీకు కూడా సిద్ధపాటు అవసరం. కాబట్టి రక్షించబడ్డావు కానీ ఇంకా పాత బుద్ధులు పోలే. చాలామందికి రక్షించబడతారు కానీ పాత బుద్ధులు పోవు. పాత బుద్ధులు మరి మనం చూస్తుంటున్నాం. ఆ కొత్త రక్షించబడతారు, మారుమనసు పొందుతారు కానీ పాత బుద్ధులు అట్టనే ఉంటాయి. ఇంకా పాత బుద్ధులు, పాత విధానాలు, పాత మాటలు, పాత విధానం, పాత బూతులు, పాత మరి వైఖరి అంతగా అట్లనే ఉంటాయి. చాలామంది రక్షించబడతారు కానీ పాత విధానాలు పాతది పోవాలా. ఇదిగో పాతది గతించెను, ఏమైంది? సమస్తం ఏమైందంట? సమస్తం కొత్తది అవ్వాలా. నీ కళ్ళు, నీ నోరు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్రవక్తన, నీ నడవడిక, నీ కూర్చున్న విధానం, నుంచున్న విధానం అంత మారాలా. కొంతమంది సంపూర్ణ మార్పు వారిలో కనబడదు. కాబట్టి సంపూర్ణంగా నీలో క్రీస్తు కనబడాలి. కాబట్టి కొంతమందిలో అప్పుడప్పుడు పాత స్వభావం కనబడతా ఉంటుంది. పాత స్వభావం కాబట్టి మనం చూస్తుంటున్నాం. పాత స్వభావం, పాతది కనబడకూడదు. ఇంకా పాతది కనబడకూడదు, కొత్తది కనబడాలి. కాబట్టి జాగ్రత్త. మరి ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే ఫరో కుమార్ చెప్పింది, నువ్వు వెళ్ళి కుమారుని ఏం చేయాలా? పాలిచ్చి ఏం చేయాలమ్మా? నువ్వు ఈ పిల్లవాడిని పెంచు, పాలిచ్చి పెంచు. అట్లనే పాలిచ్చి పెంచిందండి. వాక్యమనే పాలిచ్చింది, భౌతికమైన తల్లి పాలు కూడా ఇచ్చింది. ఇప్పుడు మోషే చాలా మరి ఆ వాక్యమనే పాలతో పెంచబడ్డాడు, భౌతికమైన తల్లి పాల చేత కూడా పెంచబడ్డాడు. అందుకే మోషే జీవితంలో మనం చూస్తే ప్రభు దయాళుడని మీరు రుచి చూచినట్ల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులు పోలిన వారై నిర్మలమైన వాక్యమున పాలన వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించి. ఇప్పుడు మోషే జీవితంలో మనం చూస్తున్నాం దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మరి లేవు. కొత్తగా జన్మించిన శిష్యులు పోలిన వారే నిర్మలమైన వాక్యమున పాల వలన రక్షణ విషయంలో ఎదుగుచు మరి దేవుని వాక్యంను అపేక్షిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అందుకే మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు తన సహోదరుల స్థితిగతులను చూడడానికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, తన సహోదరుల స్థితిగతులను చూడవచ్చి తన సహోదరుల కొరకు ఒకరిని చంపి ఫరో చేత చంపబడతానన్న భయంతో పారిపోయినటువంటి మోషేను దేవుడు విడిచిపెట్టలేదు. కానీ తిరిగి దేవుడు మండుచున్న పొద్దు దగ్గర మోషేను పిలిచి, మోషేను మరి పరిశుద్ధపరిచి, మోషేను ఇశ్రాయేలును విడిపించుట కొరకైనటువంటి మరి పాత్రగా సిద్ధపరిచి అభిషేకించి ఆయన తిరిగి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మోషే జీవితము ఇశ్రాయేలును విడిపించుటకు కారణమైంది. మోషే జీవితం ధర్మశాస్త్రం తేయడానికి కారణమైంది. మోషే జీవితము తెచ్చబడినటువంటి ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలీయులు దేవుని సేవించుటకు కారణమైంది. మోషే తెచ్చినటువంటి ధర్మశాస్త్రమును బట్టి ఇశ్రాయేలీయులు దేవుని సేవించడానికి కారణమవుతూ వచ్చింది. దేవుణ్ణి ఎట్లా పడితే అట్లా సేవించకూడదు. దేవుణ్ణి ఏం చేయాలా? ఎట్లా పడితే అట్లా నీకు నచ్చిన విధానంలోగా సేవించడానికి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. పాత నిబంధన గ్రంథంలో దేవుని సేవించడానికి ఒక నిబంధన, ఒక నియమము, ఒక సరళి, ఒక విధానము దేవుడు నియమిస్తూ వచ్చి ఉంటున్నాడు. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి ఏ రీతిగా దేవుణ్ణి సేవించాలో ఎంతో శ్రేష్టమైన విధానంలో మరి ఎంతో స్పష్టంగా దేవుని వాక్యంలో వెల్లడి చేయబడతా వచ్చింది. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి అపోస్తుల కార్యాల 6వ అధ్యాయంలో పోయిన వారం మనం చూస్తూ వచ్చినాం. ఏంటి అంటే మరి దేవుని మందిరంలో మరి పరిచారకులు అవసరమైంది. అప్పుడు ఎటువంటి వారిని ఎన్నుకున్నారంటండి? పరిచారకులుగా ఎటువంటి వారిని ఎన్నుకున్నారు? 6వ అధ్యాయం అపోస్తుల కార్యాలు మరి ఎటువంటి వారిని ఎన్నుకున్నారంట? 3, 4, 5 వచనాలు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారికి ఈ పనికి ఏం చేస్తాము? నియమింతము. ఆత్మతోనూ జ్ఞానంతోనూ, అంత మాత్రమే కాదు, దేవుని వాక్యముతో నిండుకున్నటువంటి వారంట. కింద రాయబడతా ఉంది, 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు ఏమైనారంట? లోబడినారు.
కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తుంటున్నాం మరి 9-10 వచనాలు. అప్పుడు చూడండి 10వ వచనం, మాట్లాడటం అతడు అగుపరిచిన జ్ఞానం అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. కాబట్టి వారు ఎదిరింపలేకపోయినారు. ఎవరిని? మరి స్టెఫెన్ని వారు ఎదిరించలేకపోయినారు. కారణం ఏంటి అంటే స్టెఫెను మరి ఆత్మతోనూ జ్ఞానంతోనూ దేవుని వాక్యంతోనూ ఏం చేస్తున్నాడు? నిండుకొని ఉన్నాడు. కనుక స్టెఫెన్ని వారు ఎదిరించలేకపోయినారు. అందుకే ఇప్పుడు మనం చూస్తుంటున్నాము వీరి పరిచర్య ద్వారా దేవుని ఇంట్లో ఏమైందంట? అనేక మంది దేవుని ఇంట్లో ఏం చేయబడ్డారంట? చేర్చబడ్డారు. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా ఏమైందంట? విస్తరించింది. దేవుని పరిచర్యలో దేవుని ఆత్మచేత నింపబడిన వారు కావాలి. దేవుని పరిచర్యకి దేవుని జ్ఞానము నింపబడిన వారు. ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానం కాదు. మరి ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మ జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం గలవారు కావాలా? మరి లోక జ్ఞానం గలవారు దేవుని పనికి ఏమో అవసరం లేదు. లోక జ్ఞానం గలవారు చాలాసార్లు లోక జ్ఞానం గలవారిని దేవుని పరిచర్యలో ప్రోత్సహించడం ద్వారా దేవుని పనికి నష్టం జరుగుతుంది. లోక జ్ఞానం, దేవుని జ్ఞానం లేకుండా లోక జ్ఞానం కలిగిన వారిని దేవుని పనిలో ప్రోత్సహించడం ద్వారా దేవుని పనికి ఏం జరుగుతుంది తెలుసా? నష్టం కలుగుతుంది. ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. చాలాసార్లు బంధుప్రీతి ద్వారానో, వాళ్ళు ఇచ్చే కానుకల ద్వారానో, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల ద్వారానో చాలాసార్లు దేవుని పనిలో ఆత్మజ్ఞానం లేని వారిని ప్రోత్సహిస్తారు చాలామంది. అటువంటి వారు ప్రోత్సహించబడతారు. అయితే అటువంటి వారు ఏమవుతారంటే తర్వాత దేవుని పనికి ఆటంకంగా మారుతారు. దేవుని పనికి ఏమవుతారు? ఆటంకంగా మారుతారు. కాబట్టి ఇప్పుడు అపోస్తలులకి మరి పరిచర్య కోసము ఎవరికి అవసరమైందంటే పరిచారకులు అవసరమైంది. మరి ఆ పరిచారకులు ఉండాలంట వాళ్ళలాగానే ఆత్మతో, జ్ఞానముతో, దేవుని వాక్యంతో నిండుకున్న వారుగా ఉండాలి. ఎందుకు ఆత్మతో, జ్ఞానంతో, దేవుని వాక్యంతో నిండుకున్న వారుగా ఉండాలి? ఎందుకంటే ఆత్మతో, జ్ఞానంతో, దేవుని వాక్యంతో నిండుకున్న వారిలో ఏం కనబడదు తెలుసా? దుష్టత్వం కనబడదు. ఏం కనబడదు? దుష్టత్వం కనబడదు, కపటము కనబడదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, దూషణ మాటలుండవు. ఇవి ఉండవు. దేవుని వాక్యంతో నింపబడి, దేవుని జ్ఞానంతో, దేవుని ఆత్మతో, దేవుని వాక్యంతో నింపబడితే మరి దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఉండవు. ముందు ఒకటి, వెనకాల ఒకటి ఏముండదు. ఒకటే. ముందు వెనకాల ఒక్కొక్కటి ఉండదు, ఒకటే. కొంతమంది పరిస్థితులు బాగాలేకపోతే ఇంకో రకంగా మారుతారు, పరిస్థితులు బాగుంటే ఇంకో రకంగా ఉంటారు. యేసు ప్రభు వారు మరి పిలాతు ముందు నుంచోబెట్టబడ్డాడు. ఒక మాట మాట్లాడలేదు ప్రభు. ఉమ్మేసినారు, ఒక మాట మాట్లాడలేదు. మనకు ఒక మాట అంటేనే ఎవరైనా మనకి ఎంత బాధ అనిపిస్తుందో, ఒక మాట అంటేనే. కాబట్టి మనం చూస్తుంటున్నాం చాలా విచారకరమైనది. నువ్వు సహించలేని అనుభవంలో ఉన్నావు. ఎందుకు? లోతైన అనుభవం లేదు. లోతైన అనుభవం లేని వారే సహించలేరు. లోతైన అనుభవం లేని వారు ఏం చేయలేరు? సహించలేరు. అందుకే వాక్యం సెలవిస్తోంది, వేరు లేనందున కొంచెము శ్రమ రాగా వారు ఏమైపోయినారంట? తొలగిపోయిరి. లోతు లేనోళ్ళు సహించలేరు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏం చేస్తామంట? ఏలుతాం. కాబట్టి సహించే వారంగా ఉండాలి. ప్రభు ఉమ్మేసినారు ప్రభు మీద. నీ మీద ఉమ్మేసి తూరుకుంటావా? ఇంకేమన్నా ఉందా? ఏమన్నా ప్రాణం పోయినట్టే. ప్రాణం పోయినట్టే. నిన్ను ఎవరైనా ఒక మాట అంటే ఊరుకుంటావా? ఇక అయిపోయింది. ఇంకా మన నిన్ను ఎవరైనా ఒక మాట అంటే ఊరుకుంటావా? జాగ్రత్త. జీవం గల దేవుని సంఘంలో ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాం? జీవం గల దేవుని సంఘంలో ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచోవాలి. ఎవరి ముందు కాదు, దూతల ముందు, కెరూబుల ముందు, సెరూపుల ముందు కాదు నువ్వు నుంచునేది. దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచోవాలి. 2 కొరింథీ 5:10 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే,
దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీద నించుంటాం. పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించుకో ఒక్కసారి. క్రీస్తు న్యాయపీఠం మీద నుంచోబెడతాడు. మనం వెళ్ళి నుంచోబెట్టబడతాం. అక్కడ దేవుడు తేలుస్తాడు. కాబట్టి అక్కడ మనము గొర్రెలమో మేకలమో అక్కడ వేరు చేయబడతాం. మనం చేయబడతాం. జాగ్రత్త జాగ్రత్త సోదర సోదరి జాగ్రత్త. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే ఇప్పుడు ఈ యొక్క ఆత్మతో జ్ఞానంతో వాక్యంతో నింపబడిన వారి ద్వారా దేవుని ఇంట్లోకి ఏమైనారంట? అనేక మంది ఏం చేయబడ్డారంట? చేర్చబడ్డారు. కాబట్టి దేవుని ఇంట్లో నువ్వు నిజమైన ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి అంటే దేవుణ్ణి అడుగు. ఏమని తెలుసా? ప్రభువా, నీ ఆత్మతో నీ జ్ఞానంతో నీ వాక్యంతో నన్ను నింపు అని దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడుగు, నింపబడు. దేవుని చేత నింపబడు. ఆయన నింపేవాడు, ఆయన తృప్తిపరిచేటువంటి వాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 24వ వచనం చదవండి. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. బన్నమయ్య కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మరి 12వ అధ్యాయంలో మనం చూస్తే రెండు గంభీరమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటి విషయం ఏంటంటే, హేరోదు యాకోబుని పేతురుని చెరసాల్లో వేయించినాడు. మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, దూత వచ్చి యాకోబు చంపబడ్డాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు, చంపబడ్డాడు, హతసాక్షిగా చేయబడ్డాడు. అయిపోయింది. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు ఉన్నారంటే అది స్టెఫెను, రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కాబట్టి అపోస్తలుల్లో హతసాక్షి ఎవరంటే మరి యాకోబు. కాబట్టి మనం చూస్తుంటాం. అయిపోయింది. దాని తర్వాత పేతురుని బంధించి చెరసాలలో పెట్టినాడు. మొట్టమొదటిగా యాకోబు పేతురులు చెరసాలలో వేయబడ్డారు. రెండోదిగా యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. మరి మూడోదిగా పేతురుని చంపడానికి కూడా హేరోదు పూనుకున్నాడు. నాలుగోదిగా దేవుడు పేతురుని రక్షించడానికి దూతను పంపించినాడు. ఐదోదిగా మనం చూస్తే హేరోదు పురుగుల చేత తినివేయబడి చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్యము ప్రబలుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం ప్రబలే కొద్దీ మరి శత్రువు కూడా బలంగా పనిచేస్తూ ఉంటాడు. శత్రువు కూడా ఏం చేస్తాడు? బలంగా పనిచేస్తాడు. దేవుని వాక్యానికి మనం ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు శత్రువు కూడా బలంగా పనిచేస్తాడు. అయితే శత్రువు మనల్ని జయించలేడు. శత్రువు మనల్ని ఏం చేయలేడు? నిజంగా మనం దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు, దేవుని చిత్తానికి అప్పచెప్పుకున్నప్పుడు శత్రువు మనల్ని జయించలేడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇక్కడ. మరి యాకోబు చంపబడ్డాడు, పేతురు కూడా చంపబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పేతురు నిద్రపోతూ ఉన్నాడంట. మరి దూత వచ్చి మరి పేతుర్ని తట్టి లేపి పైబట్ట వేసుకోమని చెప్పి, చెప్పులు వేసుకోమని చెప్పి అతను తీసుకుని వెళ్ళింది. మరి వీధి చివర తలుపులు తెరుచుకునే వీధి చివర వెళ్ళి వదిలిపెట్టి దూత వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ సంఘము అత్యాశక్తితో ఏం చేసిందంట? ప్రార్థించింది. సంఘం ఏం చేసిందంటే అత్యాశక్తితో ప్రార్థించిందంట. చూడండి, 12వ అధ్యాయము 5వ వచనం. 12:5. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ఏం చేస్తూ వచ్చినారంట? ప్రార్థన చేయుచుండెను. దేవునికి ప్రార్థన చేస్తున్నారు అత్యాశక్తితో. కాబట్టి వీరు ఎటువంటి వారు? ప్రార్థన చేసేవారు, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, దేవుని వాక్య ప్రకారం జీవించేవారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుని వాక్యం ఎరిగిన వారు, దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ శక్తితో ఎప్పుడు వచ్చింది వీరికి ఆ శక్తి? పేతురు చెరసాల్లో వేయంగానే రాలేదు ఈ ఆసక్తి. ముందు నుంచి ఈ ఆసక్తి ఉంది. కాబట్టి ముందు నుంచి ఆ శక్తితోనే ప్రభుని సేవిస్తున్నారు, ఆ శక్తితో దేవుని సేవిస్తున్నారు, ఆ శక్తితో దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలామందికి ఆసక్తి లేదు. దేవుని ఇల్లు అంటే, దేవుని మందిరం అంటే ఆసక్తి లేదు, దేవుని మందిరంలో పరిచర్య అంటే ఆసక్తి లేదు, మరి వారి కుడికలంటే ఆసక్తి లేదు. ఆదివారం కూడా ఏదో నామకార్థంగా మరి వచ్చి వెళ్ళడానికి మరి పూనుకుంటా ఉన్నారు. మరి వారికి అంత సమయానుకూలంగా అన్ని జరగాలి,
సమయానుకూలంగానే జరగాలి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుడు కాలంలోను సమయంలోను దేవుడు ఏం చేస్తున్నాడంట? తన ఆధీనంలో పెట్టుకున్నాడంట. దేవుడు కాలంలోను సమయంలోను ఎవరి ఆధీనంలో పెట్టుకున్నాడు? తన ఆధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవునింటిగా ప్రేమించాలి మనం. చూడండి, దేవుని ఎరగనటువంటి వారు గుళ్ళకు వెళ్తే ఎంత సమయమైనా వారు ఆ గుళ్ళలో ఆ మందిరాలను పడినటువంటి వాటిలో కూర్చుంటారు. ఏదో దైవశక్తి వారికి సహాయపడుతుంది అన్నటువంటి ఆసక్తి. నేటి దినాల్లో జీవం కలిగినటువంటి దేవుని కలిగి ఉన్నప్పటికీ కూడా చాలామంది దేవుని అంటే ఆసక్తి లేదు. అయితే వీళ్ళు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. పేతురు చెరసాల్లో వేయబడ్డాడన్న అప్పుడు రాలేదు వీరికి ఆసక్తి, ముందు నుంచే వీరికి ఆసక్తి ఉంది. వీరు వాక్యం ఎరిగిన వారు, వాక్య ప్రకారం జీవించేవారు. చాలా మందిలో ఎందుకు ఆసక్తి తగ్గిపోతుంది దేవుని విషయాల్లో? కారణం ఏంటంటే వాక్యమునకు వారి జీవితంలో ప్రాధాన్యత లేదు, వాక్య ప్రకారం వారు జీవించడం లేదు. అందుకే వారి జీవితంలో ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాబడింది, మీరు ఆసక్తి విషయంలో మందులు కాక ఏం కాకూడదంటే, ఆసక్తి విషయంలో మందులు, దేవుని సేవించే విషయంలో మాందులం కాకూడదు, దేవుని ఇంటిని ప్రేమించే విషయంలో మాందులం కాకూడదు. కాబట్టి జాగ్రత్త. కాబట్టి వీరు వాక్యం పెరిగిన వారు. ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పినాడు, ఏం చెప్పినాడు పేతురుతోటి? పాతాళ ద్వారములు నీ ఎదుట ఏం కావంట? నిలవలే. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 వచ్చినమా చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము చూడండి 18 వచ్చిన చదండి. మరి నువ్వు పేతురువు, ఈ బండ మీద సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 45వ అధ్యాయం క్షమించండి. యెషయా గ్రంథం 45 2వ వచనం చదండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, వీరు దేవుని వాక్యం వీరికి తెలిసిన వారు. ప్రభా, పాతాళ ద్వారంలో నిలవనేరవని చెప్పినావు కదా ప్రభా, ఇత్తడి తలుపులను ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసిందని చెప్పినావు కదా ప్రభా, ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విరగొడతా అని చెప్పినావు కదా ప్రభా. అయ్యో ప్రభా, మీ దాసుడు చెరలో ఉన్నాడు ప్రభా, నీ దాసుని విడిపించు. సంఘము, వాక్యములో ఎదిగినటువంటి సంఘము, వాక్య ప్రకారం జీవిస్తున్నటువంటి సంఘము, వాక్యానుసారంగా నడుచుకుంటున్నటువంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఆ చెరసాల తలుపులను ఏం చేసినాడు? వాటంతట అవి ఏం చేసినాయంట? తెరుచుకున్నాయంట. వాటంతట అవి ఏమైపోయినాయి? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు వాటంతట అవి ఏమైనాయంట? చెరసాల తలుపులు ఏమైనాయంట? తెరుచుకున్నాయంట. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం చూడండి 7వ వచనం చదవండి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిల్చును, అతడున్న గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా ఇనుప సంఖ్యలు ఏమైపోయినాయంట? ఊడిపోయినాయంట. ఇనుప సంఖ్యలు ఊడిపోతూ వచ్చింటున్నాయి. అంత మాత్రమే కాదు, 8వ వచనం చదండి. ఇప్పుడు 10వ వచనం. ఇనుప గవిని అంట, దానంతట అదే ఏమైందంట? తెరుచుకుందంట. సంఖ్యలు ఏమైపోయినాయంట? పడిపోయినాయంట, రాలిపోయినాయంట. సంఖ్యలు రాలిపోయినాయి. ఇనుప గవిని ఏమైందంట? ఐరన్ గేట్ తెరుచుకుందంట. ఇత్తడి తలుపులను ఏం చేస్తాను నేను? పగలగొట్టేదను. ఇనుప గడియలను ఏం చేస్తాను? విరగొట్టేదను. పాతాళ లోక ద్వారములు నీ ఎదుట ఏం కావంట? నిలవనేరవు. కాబట్టి వాక్యం తెలుసుకోవడం కాదు. చాలా మందికి వాక్యం తెలుసు, కానీ ఆ వాక్య ప్రకారమైనటువంటి జీవితం లేదు, పరిశుద్ధ జీవితం లేదు. అందుకే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని మీతో చెప్పుచున్నాను. పాతాళ లోక ద్వారములు నిలవనేరు. కాబట్టి ఇప్పుడు దేవుడు పేతురుని విడిపించినాడు. కారణం ఏంటి అంటే, ప్రార్థన చేసేవారు ఎట్లా ఉన్నారు తెలుసా? ఇక్కడ దేవుని వాక్యం ఎరిగిన వారు, దేవుని వాక్య ప్రకారం జీవించేవారు ప్రార్థన చేస్తే
సంకెళ్ళు ఊడిపోయినాయి, ఇనుప ద్వారాలు తెరుచుకున్నాయి. మరి అపోస్తలుడైనటువంటి పేతురు మరి చెరసాల్లో నుండి విడిపించబడతా వచ్చింటున్నాడు. దేవదూత ద్వారా, దేవుని ద్వారా, మానవ శక్తితో కాదు, దైవశక్తితో విడిపించబడ్డాడు పేతురు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది మనకు తెలుసో తెలియకో మన బంధువులు, మన ఇంట్లో వారు సాతాను యొక్క ఇనుప సంకెళ్ళ చేత బంధించబడిన వారుగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో సేన అనే దయ్యం పట్టిన వాడు కూడా ఇనుప సంకెళ్ళ చేత వాడిని బంధించినారంట. అయితే ఆ సంకెళ్ళను వాడు తెంపుకున్నాడంట. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అపవాది కూడా ఎంతోమందిని ఇనుప సంకెళ్ళ చేత బంధించి మరి తన శక్తి చేత బంధించింది అపవాది కూడా. మరి దేవుని ఎరగని వారు నీ ఇంట్లో ఉండొచ్చు, వారు కూడా బంధించబడిన వారుగా ఉన్నారు శత్రు చేత. అయితే వారి సంఖ్యలు తెగిపోవాలి అంటే, మరి బంధించబడిన వారి సంఖ్యలు తెరవబడి వారు స్వతంత్రులై దేవుని పిల్లలుగా చేయబడాలి అంటే నీ ప్రార్థన ఎట్లుండాలి అంటే మరి ఆసక్తితోనూ ప్రార్థించాలి. రెండోదిగా ఏంటంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రార్థించాలి. మూడోదిగా ఏంటంటే వాక్యానుసారంగా ప్రార్థించాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలామంది రక్షించబడతారు, దేవుని బిడ్డలుగా చేయబడతారు, కానీ దేవుని వాక్యానికి వారి జీవితంలో ప్రాధాన్యత. ఈ వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? ఈ వాక్యము, దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? భూమి ఆకాశంలో గతించినను ఈ వాక్యం ఏం కాదంట, గతించదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, ఆ మాట చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి, 24-25 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారే, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం ఎట్లుంటుందంట? ఎల్లప్పుడూ నిలుచును. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిల్చును. భూమి ఆకాశాలు గతించినను దీనిలో సున్నా అయిన పొల్లైన తప్పిపోదు. ఈ రాత్రి కాల సమయంలో కాబట్టి మనం చూస్తుంటున్నాం, వాక్య ప్రకారము ప్రార్థించేటువంటి అనుభవం, వాక్యానుసారంగా జీవించుచు వాక్య ప్రకారం నువ్వు ప్రార్థిస్తే మరి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఏమైంది? ఈయన సంఖ్యలు తెగిపోయినాయి, మరి బయటకు వచ్చినాడు, విడిపించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈయనను బంధించిన వాడు బతికే ఉన్నాడు. హేరోదు ఎవరు? పేతురుని బంధించినవాడు, చంపడానికి బంధించినవాడు ఏమైనాడు? ఇంకా ఏమైనాడు? బ్రతికే ఉన్నాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం చూడండి, 20 వచనం. అపోస్తల కార్యాలు 12-20 వచనం నుంచి మనం చూస్తే, తూరీల మీదను సిదోనీల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏకమనస్తో వారు రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షంగా చేసుకొని సమాధపడవలని వేడుకుని. ఎందుకనగా రాజక దేశం నుండి వారి దేశమునకు గ్రాస్యం వచ్చుచుండెను. నియమించబడిన దిమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఈ దైవస్వరమే కానీ మానసురం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభుదూత అతని మొత్తని కనుక పురుగులు పడి ప్రాణం విడిచను. దేవుని వాక్యము నువ్వు దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే, దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ సంఖ్యలు తెగిపోతాయి. ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో వారి సంఖ్యలు తెగిపోతాయి. సంఘము, మరి ఆసక్తి కలిగినటువంటి సంఘము, మరి ఆ అపోస్తలుల కాలంలో సంఘంలో ఆసక్తి ఉంది. నేటి దినాల్లో సంఘంలో ఆసక్తి ఉందా? నేటి దినాల్లో సంఘంలో ఆసక్తి ఉందా? ఆసక్తి కలిగిన వారంగా ఉన్నామా? ఆసక్తి ఉందా మనకి? దేవుని ఇల్లు అంటే, సంఘ ప్రార్థన అంటే, బైబిల్ స్టడీ అంటే, స్త్రీల కుడికి అంటే, ఉపవాస ప్రార్థన అంటే, ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఆసక్తి ఉందా? ఆసక్తి లేదు. ఏమంటే ఆసక్తి ఉంది? మరి ఆసక్తి వేటిలో ఉంది? లోక సంబంధమైన విషయాల్లో ఉంది ఆసక్తి. అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాము, మరి ఆసక్తి కలిగిన సంఘాన్ని మనం చూస్తున్నాం. ఆసక్తి కలిగిన సంఘం. ఎందుకు వీరి ఆసక్తి తగ్గిపోలేదు?
ఎందుకు అపోస్తలు చెరసాల్లో వేయబడంగానే ఎందుకు వీరి ఆసక్తి తగ్గిపోలేదు? ఎందుకు వీరు చెదిరిపోలేదు? ఎవరికి వారు ఏ ఇంటికి వాళ్ళు ఎందుకు చెదిరిపోలేదు? కారణం ఏంటి అంటే వీరు దేవుని వాక్య ప్రకారం నడుచుకునేవారు, నిత్యం ఉండే దేవుని వాక్య ప్రకారం నడుచుకునేవారు, నిత్యం ఉండే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్య ప్రకారం నడుచుకునేవారు. ఇప్పుడు వాక్యానుసారంగా ప్రభా ఇత్తడి తలుపులను విరగొట్టేదని, ఇనుపగడిలను విడదీసేదని మీరు సెలవిచ్చినారు బాబా, మరి పాతాళ ద్వారం నిలనేరమని చెప్పినావు, నీ వాక్యం నెరవేర్చు. నీ వాక్యం, దేవుడు వాక్యం నెరవేర్చినాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు వీరి ప్రార్థనను బట్టి పేతురు యొక్క మరి బంధకాలు ఊడిపోయినాయి, ఇనుప ద్వారాలు తెరుచుకున్నాయి, ఆయన విడిపించబడ్డాడు. అంత మాత్రమే కాదు, పేతుర్ని బంధించినటువంటి హేరోదు మొత్తబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఎవరైనా నీ పరిచర్యకు ఆటంకంగా ఉంటే, ఎవరైనా నీ సేవకి ఆటంకంగా ఉంటే మొత్తబడతారు. ఏం చేయబడతారు? మొత్తబడతారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, పేతురు పరిచర్యకి ఆటంకంగా ఉన్న హేరోదు ఒక గొప్ప రాజు, దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉన్నటువంటి రాజు మొత్తబడినాడు. పురుగులు పట్టినాయంట అక్కడే. ఏం చేయబడిందంట? చూడండి 23, అతడు దేవుని మహింపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తని కనుక పురుగులు పడి ప్రాణము. నువ్వు దేవుని పనికి ఆటంకంగా ఉన్నావంటే నిన్ను గణపరుచుకుంటున్నావని అర్థం. ఏంటి? ఎవరిని గణపరుచుకుంటున్నావు? నువ్వు ఏం చేయబడుతున్నావు? గణపరుచుకుంటున్నావు అని అర్థం. దేవుని పనికి ఎప్పుడు ఆటంకంగా ఉన్నాడు? దేవుని కార్యమును జరగనివ్వాలి. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుని కార్యము, దేవుని పనికి ఆటంకంగా ఉన్నవారిని దేవుడు సమయం చూసి మొత్తుతాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, జాగ్రత్త. దేవుని ఇంటిలో నువ్వు ఆటంకంగా ఉండకు. నువ్వు ఎవరైనా సరే, ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా సరే, దేవుని ఇంటిలో, దేవుని కార్యాలకి, దేవుని పనికి, దేవుని సేవకి, దేవుని చేత నియమించబడిన వారికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకు. ఉంటే మొత్తబడతావు. జాగ్రత్త. ఏం పడ్డాయంట వీడికి? ఈ హేరోద్ అనేటువంటి వీడికి ఏం పడ్డాయంట? పురుగులు పడినాయంట. ఏం పడ్డాయి? పురుగులు పడి అక్కడే తెచ్చినాడంట. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేవారు, దేవుని వాక్యానుసారంగా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే ఎందుకు కార్యాలు జరగడంలే? ఎందుకంటే మనం వాక్య ప్రకారం జీవించము. దేవునింటికి వచ్చినప్పుడే వాక్యం మనకి. ఇంట్లో బంధువులు ఎత్తే, స్నేహితులు ఎత్తే వాక్య ప్రకారం జీవించాం, వాళ్ళతో కలిసిపోతాం. మన నోరు మన అదుపులో ఉండదు. మన జీవితంలో ఇంకా దుష్టత్వం ఉన్నది, అసూయ ఉన్నది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నట్లుగా సమస్త దుష్టత్వము, సమస్త కపటము, సమస్త వేషధారణ, సమస్తమైన అసూయ, ఇంకా ఇవి మన జీవితంలో వెళ్తూ ఉన్నాయి. వాక్యం ఎక్కడ నిండుకొని ఉంది నీ జీవితంలో? ఎక్కడ వాక్యం చేత నింపబడినటువంటి అనుభవంలోనికి వస్తున్నావు? వాక్యం చేత నువ్వు నింపబడితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మోషే జీవితంలో మనం చూస్తుంటున్నాం, మోషే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించినాడు. మోషే ఐగుప్తు దేశంలో ఉన్న మరి ఇనుప కొలిమిలో ఉన్నటువంటి ఇశ్రాయేలులను ఏం చేసినాడు? విడిపించినాడు. కారణం ఏంటి తెలుసా? మోషే జీవితంలో వాక్యం చేత నింపబడ్డాడు, వాక్యం చేత నడిపించబడ్డాడు, వాక్యానుసారంగా ప్రవర్తించాడు. అందుకే దేవుడు మోషే పరిచయను ఆస్వాదించి మరి ఇనుప సంఖ్యలతో ఇనుప కొలిమిలో ఉన్నటువంటి మరి వారిని ఆ ఇశ్రాయేలును విడిపించి కానానులోనికి నడిపించగలుగుతూ వచ్చున్నాడు. ఈ రాత్రి నీ వారిని నువ్వు విడిపించుకో, నీ వారిని బంధించబడిన నీ వారిని విడిపించుకో. నువ్వు విడిపించబడాలంటే బంధించబడిన నీ వారిని నీ వాక్యం చేత నింపబడు, వాక్యానుసారంగా ప్రవర్తించు, వాక్యానుసారంగా నడుచుకో, వాక్యానుసారంగా ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో నీ వారందరినీ రక్షించుకుంటావు. వారు ఎంత పెద్ద సంఖ్యలతో బంధించబడి ఉన్నా, వారిని ఎంత శత్రు బంధించి ఇంకా వీరు రక్షించబడ్డ అసంభవం అని నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా వారిని రక్షిస్తాడు. ఇదే మన నిరీక్షణ. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను దేవుడు ఏం చేస్తాడంట? అత్యధికంగా మనకి దయచేస్తాడు. వాక్యం చేత నింపబడి, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ, వాక్యానుసారంగా నడుచుకుంటూ, వాక్యానుసారంగా ప్రార్థించేటువంటి వారి జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని మనం చూడగలిగేటువంటి వారంగా ఉంచున్నాం. కాబట్టి అనేక మంది భక్తులు వాక్యానుసారంగా నడుచుకున్నారు, వాక్యానుసారంగా జీవించినారు, వాక్యానుసారంగా ప్రార్థించినారు. అందుకే వారి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి వారి పరిచర్య ద్వారా అనేక మంది రక్షించబడడానికి కారకులైన దేవుడు వారిని వాడుకుంటూ వచ్చింటున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు.
నిన్ను కూడా బలమైన పాత్రగా వాడు. నీ లోపాలు దేవునికి లోపాలు కాదు, నీ బలహీనతలు దేవునికి బలహీనతలు కాదు. దేవుడు ఒక్కటే చూస్తున్నాడు నీ జీవితంలో. నువ్వు వాక్యానుసారంగా, వాక్యం చేత నింపబడ్డానికి నువ్వు ఇష్టపడుతున్నావా? వాక్యానుసారంగా నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? వాక్యానుసారంగా ప్రవర్తించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు వాక్యానుసారంగా ప్రార్థిస్తున్నావా? వాక్యానుసారంగా ప్రార్థించడం అంటే ఏంటి? వాక్యానుసారంగా జీవిస్తున్నామంటే అర్థం ఉంది, వాక్యానుసారంగా నడుచుకుంటున్నామంటే అర్థం ఉంది. వాక్యానుసారంగా ప్రార్థించడం అంటే ఏ దురాశ లేకుండా దేవుని చిత్తం జరిగించబట్టు కొరకు చేసేటువంటి ప్రార్థన, ఏ దురాశత మరులు కొల్పబడకుండా చేసేటువంటి ప్రార్థన, ఏ దురాశలు ఏమీ లేకుండా చేసేటువంటి ప్రార్థన, స్వలాభాపేక్షతో స్వకీర్తి కొరకు కాక దేవుని మహిమ కొరకై తను సజీవంగా అర్పించుకొని దేవుని చిత్తం మాత్రమే జరిగించబడే కొరకు చేసేటువంటి ప్రార్థన, దేవుని మహిమ కొరకు చేసేటువంటి ప్రార్థన, అదే దేవుని వాక్యానుసారంగా చేసేటువంటి ప్రార్థన. సంఘం ప్రార్థించింది, ప్రభువా యాకోబు చంపబడ్డాడు, హతసాక్షి అయిపోయినాడు, ప్రభువా మీ దాసుడైనటువంటి పేతుడిని దయచేసి చెరసాల నుంచి విడిపించు. దేవుని సేవ జరగాలి ప్రభువా, అనేక ఆత్మలు రక్షించబడాలి. పేతురు ఒక వాక్యం చెప్తే, ఒక వర్తమానం చెప్తే 5,000 మంది రక్షించబడ్డారు. పేతురు ఒక వర్తమానం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు. ప్రభువా ఇక్కడ నశించిపోయేవారు చాలామంది ఉన్నారు ప్రభువా, మీ దాసుడు అవసరం ప్రభువా, సంఘానికి అవసరం, మాకు అవసరం ప్రభువా, సేవ విస్తరించడానికి అవసరం ప్రభువా. కనుక ప్రభువా మీ దాసుని విడిపించు ప్రభువా, దయచేసి విడిపించు ప్రభువా అని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారు ప్రార్థన ఆలకించినాడు. సంగమ్మ మేల్కొనే సమయం వచ్చిందేమో, బహుశా దేవుని అక్కడ చాలా సమీపంగా ఉంది, ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటున్నామేమో. చాలా నిర్లక్ష్యం, ఆసక్తి లేని జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని దాసులంగా చేతులెచ్చి జోడించి చెప్పేది ఏంటంటే, దయచేసి సమయం ఉందిలే అనుకోవద్దు, దయచేసి ఇంకా చాలా సమయం ఉంది దేవుని రాకడ కోసం అని అనుకోవద్దు. చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, సరి చేసుకోండి, చక్కబరుచుకోండి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు, కాబట్టి చక్కబరుచుకొని దేవుని మహిమ కొరకై జీవించడానికై ప్రయత్నం చేద్దాం. వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యానుసారంగా నడుచుకుందాం, వాక్యానుసారంగా ప్రార్థన చేసి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా మనము పొందుకున్న వారంగా అటు సాక్ష్యం స్థాపించబటికై దేవుడు సహాయం చేయనుగా. కాబట్టి దేవుని వాక్యం చేత నింపబడాలి. దేవుని వాక్యం చేత దుష్టత్వము, అసూయ, కపటంతో నిండుకున్న హృదయంలో దేవుని వాక్యం నిండుకోదు. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటావో, ప్రభా నాలో శుద్ధ హృదయం కలిగచేయి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నాలో శుద్ధ హృదయం కలిగచేయి ప్రభా, నీ ఆత్మ నాలోంచి తీసివేయద్దని. శుద్ధ హృదయము, నీ హృదయం శుద్ధి చేసుకొని దేవునికి ఆయాస్కరమని అన్ని తీసివేసుకొని, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చేత నన్ను నింపు ప్రభా అని ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడతావో, అప్పుడు వాక్యానుసారమైన ప్రవక్తన, వాక్యానుసారమైన నడవడిక నీలోకి వస్తుంది. ఎప్పుడైతే వాక్యానుసారమైన ప్రవక్తన, వాక్యానుసారమైన నడవడిక నీలోకి వస్తుందో, వాక్యానుసారంగా ప్రార్థన చేయడం కూడా నువ్వు నేర్చుకుంటావు. అనుభవపూర్వకంగా సత్యంను గురించినటువంటి అనుభవ జ్ఞానంతో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగు వాటుకుంటే ఉంచి వాటికంటే అత్యధికంగా దేవుని చేత పొందుకునేటువంటి అనుభవంలోకి వస్తుంది. దేవుడు అలా చేటికై ఆ విధంగా దేవుని నుండి అడిగి మరి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా పొందిన మిత్తమై ప్రేమ కలిగిన దేవుడు ఆనాడు అపోస్తలుల కాలంలో సంఘ జీవితంలో చేసినటువంటి కార్యము మన జీవితంలో కూడా, మన ప్రార్థనకు కూడా దేవుడు జరిగించి మనకు కూడా ఒక సాక్ష్యం మన ద్వారా కూడా స్థాపించబటికై దేవుడు సహాయము చేయనుగా. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, వచ్చిన వారిని బట్టి వందనాలు. మితమైన వాక్యం నీరుకటి ఫలింపచేయండి, వెళ్తున్నగా ఆస్వాదించండి ప్రభా. వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన ప్రార్థన జీవితం. సంఘం ఆసక్తిలో తగ్గిపోలేదు ప్రభా. సంఘము పౌలు యాకోబు చంపబడ్డాడు, అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, అయినప్పటికీ కూడా వారి ఆసక్తి తగ్గిపోలేదు ప్రభా. మా జీవితంలో ఆసక్తి లేదు ప్రభా. ఎందుకు లేదంటే ఎవరెవరో పేర్లు చెప్తాం, వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి ప్రభా. అయితే మా ప్రభువుని బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలా. దావీదైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని ఆసక్తి విషయంలో మాందుడు కాలేదు. అప్పుడు పేతుర్ని చెరసాల్లో బంధించి చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి హేరోదును కూడా మీరు మొత్తినారు ప్రభా. దేవుని కార్యము మళ్ళా వాక్యం ప్రబలింది, వాక్యం విస్తరించింది. నీ కార్యములు ఎంత గొప్పవి దేవా. మానవుడు బంధించబడ్డాడు కానీ, అనేక మంది వాక్యం కొరకే బంధించబడినారు కానీ వాక్యం బంధించబడలేదు. కనుక బంధింపబడని వాక్యంను మా హృదయంలో సంపూర్ణ స్వాతంత్రం కలిగి జీవించిన నిమిత్తమై మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా ప్రవర్తించి, వాక్యానుసారంగా నడుచుకొనుచు, వాక్యానుసారంగా ప్రార్థిస్తూ,
ప్రభు అడుగు వాటికంటే ఉంచి వాటికంటే అత్యధికమైన కార్యములను మేము చూసే కృపనివ్వండి. వందనాలు నిలుస్తూ ముందున్న పరిచర్కి మనం సిద్ధం చేయమని వేడుకుంటూ ప్రభా వివాహంలో శ్రేయస్సురేఖను ప్రభా మీరు దేవుని శక్తితో, దేవుని జ్ఞానముతో, ప్రభా దేవుని ప్రేమతో మీరు నింపి వారిని అన్యోన్యమైన దాంపత్య జీవితం మీరు వారికి అనుగ్రహించి మీరు మహిమ పొందండి. ఆరంభం నుండియే దేవునింటిని ప్రేమిస్తూ జీవించే వారిగా చేయండి. వారు కట్టబట్టకు సాయించండి, వారిని ఆస్వాదించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వందనం చెల్లించి స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మగా సహవాసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ఇక్కడ చేరిన వారందరికీ, సర్వలోకంలో చేరిన పరిశుద్ధులందరికీ, మెటుకు దేవదాసుడు భక్సింగ్ గారి పరిచయ ద్వారా రక్షించబడి ఏర్పరచబడిన సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులుగా జీవించక పిలువబడిన వారందరికీ మెటుకు ఆ భవిష్యత్తు జ్ఞానం కలిగిన వారే, మెటుకు దేవుని వాక్య ప్రకారము మరి దేవుని వాక్యం నింపబడి దేవుని వాక్యం చేత మరి నడిపించబడుతూ దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని వాక్యానుసారంగా ప్రార్థించిన వారే మెటుకు జయ జీవితంలో పొందుకొని తమ వారిని రక్షించుకొని జయ జీవితంలో పొందుకొని పోరాడిన శత్రువుని ఓడించిన వారే జయవంతులుగా జీవించిన నిమిత్తము ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప మనందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.